13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్రం నుంచి గవర్నర్ నరసింహన్ వెళ్లనున్నారు. ఈ ఉదయం 11:30 ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పగ్గాలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్హెచ్ కపాడియా దాదాతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఉన్నత స్థాయి అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ రక్షణ దళ ప్రధాన అధికారులు వస్తున్నారు. ఈయన ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ ఆంక్షలు కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. 13వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన వెంటనే గాలిలోకి 21 తుపాకులను పీల్చి ఆయనకు గౌరవ వందనం సమర్పిస్తారు. తర్వాత ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పిస్తాయి.